సిగ్గు విడిచిపెట్టి అందరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపి నాకు సహాయం చెయ్యండి అని అడగడం ఆయన జీవితంలో లేదు. మానధనుడు, పైగా విశేషించి రాగాది విరహిత స్వాంతుండు శాంతుండు ధర్మవత్సలుడు ఘనుడు. ఆయనకి రాగద్వేషాలు లేవు. ధర్మమే ఆయనే ధర్మము. ధర్మవత్సలుడు ఘనుడు, చాలా గొప్పవాడు. ఆయన విజితేంద్రియుండు, ఇంద్రియములను గెలిచాడు. సామాన్యమైన విషయం కాదది. విజితేంద్రియుండు, బ్రహ్మవేత్త, బ్రహ్మజ్ఞాని, బ్రహ్మవేత్త. దారిద్ర్యంబు బాధింప, దారిద్ర్యం ఆయన్ని బాధించింది, కానీ ఆయనకి దారిద్ర్యము యొక్క స్పృహ లేదు. అంటే మనకనిపిస్తుంది కుచేలుడు దరిద్రుడని, కానీ ఆయనకి మాత్రం అసలు దరిద్రం ఉందన్న విషయం అసలు జ్ఞాపకంలో ఉండదు. ఎందుకుండదు? యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. ఎప్పుడు పరబ్రహ్మముతో రమిస్తూ ఆనందపడిపోతూ ఉంటాడు. అటువంటి బ్రహ్మవేత్త, అటువంటి బ్రహ్మజ్ఞాని కుచేలుడు. అంతటి బ్రహ్మజ్ఞాని అయినటువంటి కుచేలుడికి ఒక రూపాయి దొరికితే కాసు 10,000 నిష్కములుగా తలంచి అదే 10,000 రూపాయలు అంటాడు. నాకు ఇది లేదన్న భావన లేదు, నాకు ఈశ్వరుడు ఏమివ్వలేదంటాడు. అంత సంతోషంతో ఉంటాడు ఇప్పుడు. ఒక బ్రాహ్మణుడికి ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణంగా వ్యాసుల వారు చెప్పింది ఏమిటంటే సంతోషో హి ద్విజన్మనాం. పరమ సంతోషంతో ఉండాలి. నాకేం లేదు, ఈశ్వరుడు నాకేమి ఇవ్వలేదన్న ఆనందం ఉండాలి. అది ఉన్నవాడు కుచేలుడు.